డాక్టర్ ధరణికోట సుయోధన్ గారు, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటటువంటిది సాధారణంగా మనం గతంలో చాలా సందర్భాలలో ఫోన్ ట్యాపింగ్ అంటనంటే ఒక టార్గెటెడ్ గ్రూప్ను ప్రభుత్వము వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి చేసేటటువంటి ఒక పరికరం, దాన్ని చట్టబద్ధంగా లీగల్ ఫ్రేమ్వర్క్లో వివిధ డిపార్ట్మెంట్ల అనుమతితో చేసేటటువంటి ప్రక్రియ అని చెప్పి తెలుసు. దాని మీద కూడా ఎంతో వరకు ధిక్కార స్వరాలు మనకి వినిపించాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం అనొచ్చు, దీన్ని ఒక స్కామ్ అనొచ్చు. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక వ్యవస్థను, వ్యక్తులను నాశనం చేసినటువంటి వైనం తెలంగాణ రాష్ట్రంలో మనకు పునరావృతమైంది. ఎట్లా అంటే మీరు ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? థ్యాంక్ యూ శ్రీశైలం గారు, మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ టాపిక్ చాలామంది ఏమనుకుంటారంటే, అరే ఫోన్ ట్యాపింగ్ అంటే మన ఫోన్ ట్యాప్ అవ్వలేదు కదా, మనకేంటి, ఏదో పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు కదా ఏదో చేసుంటారు, క్రిమినల్స్ని పట్టుకోవడానికి కదా ట్యాప్ చేసుంటారని. ఫోన్ ట్యాపింగ్ అనేది క్రిమినల్స్ని పట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. అది కూడా ఎలాగా, మీరు చెప్పినట్టుగా ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సెక్షన్ 5(2) ప్రకారంగా దేశం ఒక సావరెనిటీ కానీ సెక్యూరిటీ కానీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఫలానా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయొచ్చు అని చెప్పి పర్మిషన్ పెడితే, ఆ పర్మిషన్ అప్రూవల్ వస్తే, వచ్చిన తర్వాత ఆ అప్రూవల్ని రెస్పెక్టివ్ టెలిఫోన్ కంపెనీ నోడల్ ఏజెన్సీ, నోడల్ ఆఫీసర్తో మాట్లాడి దాన్ని ఆ కాల్ రికార్డ్స్ని తీసుకోవడం కానీ ఆ ఫోన్ని ట్యాప్ చేయడం కానీ జరగచ్చు. ఇవి మనకి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసిన వాళ్ళకి అగెయిన్స్ట్గా అయితే పర్వాలేదు. అంటే పలానా వాళ్ళు, అరే వీళ్ళు విజయ్ మాల్యా దేశం తప్పిపోతున్నాడు, ప్రాబ్లం అవుతుంది, అతని ఫోన్ని ట్యాప్ చేస్తే అతను ఏ లొకేషన్లో ఉన్నాడు, ఎక్కడ వెళ్తున్నాడో చేయొచ్చు అని చెప్పి ఇండియాలో ఉన్నంత వరకు అది చేయడానికి కుదురుతుంది. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని ఫోన్ ట్యాప్ చేయడం, ఎవరిని పడితే వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళు ఏం సంభాషిస్తున్నారో, వాళ్ళ బెడ్రూమ్లో మాట్లాడుకునే విషయాలు ఏమిటి, భార్యాభర్తల మధ్యటువంటి ఏం సంభాషణ జరుగుతుంది అని అది తెలుసుకుని దాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఏదైతే ఉదంతాలు మనం ఏదైతే న్యూస్ మనకు బయటకు వస్తుందో ఇవన్నీ తీవ్రంగా గాయపరుస్తాయి. ఎథికల్గా, మోరల్గా కూడా చాలా తప్పు అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. కాన్స్టిట్యూషన్ పరంగా చూస్తే రైట్ టు ప్రైవసీ అని ఒకటి ఉంటుంది శ్రీశైలం గారు. రైట్ టు ప్రైవసీ ఈజ్ అన్ ఎన్గ్రెయిన్డ్ ఫండమెంటల్ రైట్. మనకు పుత్తుస్వామి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత నుంచి మనకి తెలిసింది ఏంటంటే 2017లో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నాట్ జస్ట్ ఆర్టికల్ 21 బట్ ఆల్సో 14, 19, 21 పుట్ టుగెదర్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్ గోల్డెన్ ట్రయాంగిల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మన దేశం ఇంత ఆనందంగా ఉండడానికి, ప్రజలు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఆర్టికల్ 14, 19 and 21. మనకి అంబేద్కర్ గారు అది కాన్స్టిట్యూషన్లో ఉంచినప్పుడు కానీ, కాన్స్టిట్యూషనల్ ఫోర్ ఫాదర్స్ మనకు అందులో పెట్టినప్పుడు కానీ, మనం డిబేట్స్లో చూసినా కానీ ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు పక్కన ఇంట్లో ఎవరితో ఏదో మాట్లాడుతున్నారు, పక్కింటి వాళ్ళు దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టారనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీరు పక్కింటి వాళ్ళ మీద కేసు వేసుకుంటారు. పక్కింటి వాళ్ళు కాబట్టి మీకు తెలుసు చేస్తారు. అదే మీ ప్రభుత్వం రికవర్ అవుతారు, ఆ డ్యామేజ్ కూడా మీరు పక్కింటి వాళ్ళని ఆలోచించగలుగుతారు. అదే ప్రభుత్వమే చేస్తుంటే, మీరు నమ్మినటువంటి ప్రభుత్వమే చేస్తుంటే, ఆ ప్రభుత్వంలో కూడా పోనీ ఎస్ఐఓ సిఐఓ చేస్తున్నాడంటే డిఎస్పీకో ఎస్పీకో కంప్లైంట్ చేస్తారు. ఎందుకు? ఆ ఎస్పీఓ డిఎస్పీఓ చెప్పుంటారు, లేకపోతే చెప్పకుండా చేస్తుంటారని చెప్పి. ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో ఆయనే చేస్తున్నారంటే ఆయన ఎవరి మాట విని చేస్తున్నారు అనేది మనం ఇక్కడ చాలా తీవ్రంగా ఆలోచించి ప్రశ్నించాల్సిన విషయం. ఆయన సొంతంగా చేయడానికి ఆయనకి ఏం లాభం వస్తుంది? ఆయన సొంతంగా చేస్తుంటే ఆయన ఎందుకు పారిపోవాల్సిన అవస్థ వచ్చింది? పారిపోయిన తర్వాత కనబడకుండా ఎందుకు పోయాడు? ఇవన్నీ కూడా ప్రభుత్వంలో నుంచి దిగిపోయినటువంటి కొన్ని రోజుల్లో జరిగినటువంటి విషయం. అంటే ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం కింద డిఐజీగా పనిచేస్తున్నారు ఇంటెలిజెన్స్కి. ఆ పొజిషన్ నుంచి తప్పుకున్న వెంటనే పారిపోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? పారిపోవాల్సిన ఎందుకు చెప్తున్నానంటే అండి, ఐపీఎస్ రూల్స్ ప్రకారం కూడా, సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఎనీ సర్వింగ్ ఆఫీసర్ ఏదైనా లీవ్ వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, వాళ్ళు మొత్తం వాళ్ళ వేరబౌట్స్ ఇచ్చి వెళ్లాల్సి వస్తుంది. బికాస్ దే ఆర్ స్టిల్ అ గవర్నమెంట్ సర్వెంట్. వాళ్ళు గవర్నమెంట్కి అటు ప్రభుత్వానికి రెస్పాన్సిబుల్. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేపు పొద్దున కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, కానీ
వాళ్ళకి ప్రభుత్వానికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పాల్సినటువంటి డ్యూటీ ఉంది. చెప్పుండొచ్చు, చెప్తే మనకి ఇప్పుడున్న ప్రభుత్వం మనకు చెప్పాలి ఆయన ఎక్కడున్నారని చెప్పి. ఎస్ చెప్పకపోతే పాత ప్రభుత్వం చెప్పాలి ఆయన ఎక్కడ పంపించారని చెప్పి. ఇద్దరూ చెప్పకపోతే సిబిఐకి అనుమతి ఇవ్వాలి ఇన్వెస్టిగేట్ చేయడానికి, ప్రోబ్ చేసి నిజాలేవో బయటికి తీసుకురావాలని. బికాజ్ నాకు తెలిసినంత వరకు ఆయనకు తెలిసినన్ని నిజాలు ఒకవేళ బయట రాష్ట్రాలకు కానీ బయట దేశాల చేతుల్లో కానీ మనకి అవసరం లేనటువంటి ఈ ఫోర్డ్ ఫౌండేషన్లు అలాంటి వ్యవస్థలు ఏవైతే ఆక్స్ఫామ్లు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట, ఏవైతే భారతదేశానికి అగెయిన్స్ట్గా కలిసి కూటమిగా వర్క్ చేస్తున్నాయో ఎస్ వాళ్ళ చేతుల్లో ఇతను పడితే మన రాష్ట్రానికి మన దేశానికి ఎంత పరువు నష్టము, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ కేసుకే కాదు దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. అందుగురించి ప్రభాకర్ రావు గారిని కంపల్సరీగా అరెస్ట్ చేయవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత తెలంగాణ పోలీసుల పైన ఉంది.